చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలా మార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణుప్రియ దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తుందంట. నామినేషన్స్లో ఇంకా ఏం జరిగాయో, అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఉండడానికి అనర్హులు అనుకున్న వారి ముఖాలపై ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కన పెట్టి గుసగుసలు పెడుతున్నావు అని నీ ఫ్రెండ్ అయిన పృథ్వీని ఆవేశంలో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకు ఆమె ఏదో ట్రై చేశావు కానీ ఫెయిల్ అయ్యావు అని ఎటకారంగా మాట్లాడింది. నైనిక నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించడం లేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడడం లేదంటూ ఆదిత్య ముఖంపై స్ప్రే చేసింది. నబిల్ వంతురాగా నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్ప, పైగా నీతో మాట్లాడితే నిఖిల్ పృథ్వీ నా మీదకు దూసుకురావడం ఏంటో అని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ సోనియా బాడీగార్డుల నబిల్పై ఎగబడడం ఇది చాలా అసహ్యమనే చెప్పాలి. ఆ తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదే పదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నయనికను నామినేట్ చేసింది. ఇక సోనియా వంతు రాగా సంచాలకుడిగా కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావని నబిల్ని నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసేందుకు నేను చేసిన తప్ప, ఇది ఫేక్ కౌంటర్ అని ఇచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య గురించి మాట్లాడుతూ మీ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్స్ లేవు, ఈ వారం వెళ్తానని మీరే ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్లీజ్ వెళ్ళిపోండి అని నామినేట్ చేసింది. నాగమణికంఠ వంతురాగా నీ వల్ల దెబ్బలు తగులుతున్నాయేమని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజులా ఎక్కువ గైడ్ చేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్ధార్థలా క్లాస్ పీకాడు. విష్ణుప్రియ నిన్నొకరు బూతు తిడితే సైలెంట్గా ఉండడం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్ను కాదని నీకు తెలుసు, నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుంటావని అసలు విషయం బయటపెట్టింది. వీళ్ళిద్దరికి ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ నుండి ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి అసలు పడడం లేదు. యష్మి విషయానికి వస్తే హౌస్లో నువ్వు చాలా వీక్ అంటూ మణికంఠను నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయమని చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడినని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ నిఖిల్ పృథ్వీని ఆయుధంలో వాడుకుంటున్నావు, ఆ ఇద్దరు సపోర్ట్ లేకపోతే నువ్వు అసలు గేమే ఆడేదానివి కాదు, వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు గేమ్ ఆడని సలహా ఇచ్చింది. అందుకు సోనియా నేను అందరికంటే అగ్రెసివ్, నేను గ్రౌండ్లో దిగితే ఎవరిని కొడతానో నాకే తెలీదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దని ఆలోచించి నేను గుట్ల దగ్గరే కూర్చున్నాను, నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్గా ఈ వారంలో పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబిల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందువలన అతన్ని ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికాని సేవ్ చేశాడు. ఫ్రెండ్స్, నామినేషన్స్ తర్వాత ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. అందులో ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో వచ్చేసరికి నబిల్ మరియు ప్రేరణ అయితే ఉన్నారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా ఉంటే సోనియా మరియు ఆదిత్య ఎలిమినేట్ అవుతారు, లేకపోతే సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% కన్ఫర్మ్ అయింది. మీరు ఈ నామినేషన్స్ గురించి అసలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.